Good morning and అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. దిస్ ఇస్ ఆర్యా. యు ఆర్ వాచింగ్ ఆర్యా09. మీరు వీడియో టైటిల్ చూసి వచ్చారు. మీ ఎంసెట్ ర్యాంక్ 50,000 వచ్చిందా? ఎస్, మీరు రైట్ ప్లేస్కి వచ్చారు. ఈ వీడియోలో 5 కాలేజెస్ చెప్తా. 50,000 వచ్చినా మీకు ర్యాంక్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎంసెట్లో 50,000 ర్యాంక్ వచ్చిందని బాధపడుతున్నారా? డోంట్ వరీ. ఇప్పుడు చాలా మందికి అనిపిస్తుంది సీట్ దొరకకుండా పోతుందా అని. బట్ యాక్చువల్లీ మన ర్యాంక్ తక్కువ ఉన్నా కానీ మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఈ వీడియోలో నేను టాప్ 5 బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ చెప్తా ఇన్ తెలంగాణలో, వేర్ యూ కెన్ గెట్ స్టిల్ అడ్మిషన్ ఈవెన్ విత్ 50,000 ర్యాంక్. అసలు ఈ 50,000 ర్యాంక్తో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మనకు 50,000 ర్యాంక్ వస్తే ఓయూ, జేఎన్టీ అలాంటి గవర్నమెంట్ టాప్ కాలేజెస్లో అస్సలు రాలేదు. బట్ మనకు వచ్చిన ఈ 50,000 ర్యాంక్తో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మంచి యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీలో మనకు ర్యాంక్ వస్తుంది 50,000 వచ్చినా కానీ పర్లేదు. ఎస్పెషల్లీ ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటి బ్రాంచెస్ వాళ్ళకైతే ఈజీగా సీట్ దొరుకుతుంది. ఈవెన్ నాట్ ఓన్లీ దట్ బ్రాంచెస్, ఈవెన్ సిఎస్సిలో, ఏఎంఏలో కూడా సీట్ దొరికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇక వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే టాప్ 5 కాలేజెస్ చెప్తా చూడండి. ఫస్ట్ కాలేజ్ సిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మేడ్చల్లో ఉంది. ప్లేస్మెంట్స్ ఫర్ సిఎస్సి అండ్ ఐటీ డీసెంట్గా ఉన్నాయి, సాలిడ్గా ఉన్నాయి ప్లేస్మెంట్స్ మాత్రం. ఒకవేళ 50,000 మీ ర్యాంక్ అయితే ఈ కాలేజ్లో సిఎస్సి, ఈసీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటి బ్రాంచెస్లో ఈజీగా సీట్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ, సేమ్ గట్కేసర్లో ఉంది. ఇదైతే యాక్చువల్లీ ఈ అనురాగ్ యూనివర్సిటీ అయితే రీసెంట్గానే యూనివర్సిటీ లెక్క అయితే కన్వర్ట్ అయింది. అనురాగ్ యూనివర్సిటీ క్యాంపస్ మాత్రం చాలా పెద్ద ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. 50,000 ర్యాంక్తో మనకు ఏఐఎంఎల్లో కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీకు అనురాగ్ యూనివర్సిటీ ఎలా ఉంటుందో ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేస్తా చూడండి. ఇక నెంబర్ 3 కాలేజ్ వస్తే విఎన్ఆర్ విజేఐఈటీ కాలేజ్. ఈ విఎన్ఆర్ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కాలేజ్. ఈ విఎన్ఆర్ కాలేజ్ చాలా మంచి కాలేజ్. 50,000లో సిఎస్సి రావడం కష్టం, కానీ ఈసీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి మాత్రం ఈజీగా సీట్ అయితే వస్తుంది మీకు. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మైసమ్మగూడలో ఒకటే ఉన్నది. మైసమ్మగూడ బ్రాంచ్ అన్నట్టు. హ్యూజ్ క్యాంపస్ అయితే ఉన్నాయి మల్లారెడ్డిలో, లైక్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకు. మన ర్యాంక్ 50K ఉంటే ఈసీ, ఐటీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇందులో మాత్రం సీట్ ఈజీగా వస్తుంది మీకైతే. మల్లారెడ్డిలో సమ్ బ్రాంచెస్, అంటే అన్ని బ్రాంచెస్ అని చెప్పలేండు, బట్ కొన్ని బ్రాంచెస్ కోడింగ్ కల్చర్ మాత్రం చాలా బాగుంది. కోడింగ్ కల్చర్ అంటే మనకు మంచి కోడింగ్ స్కిల్స్ అయితే నేర్పిస్తున్నారు. ఎంత సిజిపిఏ కన్నా కోడింగ్ మీద స్కిల్స్ అయితే బాగా ఇంప్రూవ్ చేస్తారు. కమింగ్ టు నెంబర్ 5 కాలేజ్ వచ్చేసి గురునాయక్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే నాక్ A+ గ్రేడ్ అయితే ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేడ్ అన్నట్టు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంది. బట్ ప్లేస్మెంట్స్ గురించి అయితే ఓకే అంటే నార్మల్ ఉంది, అంత హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేదు. మీకు 50K ర్యాంక్ వస్తే ఈజీగా అడ్మిషన్ ఏ బ్రాంచ్లోనే దొరుకుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ టాప్ 5 కాలేజే బెస్ట్ కాలేజ్ మీకు 50,000 ర్యాంక్ వస్తే. యాక్చువల్లీ 50,000 ర్యాంక్ చాలా పెద్ద ర్యాంక్ అది. అందులో సిఎస్సి ట్రై చేయడం కొంచెం కష్టం, బట్ అందులో ఇప్పుడు నేను చెప్పిన కాలేజెస్లో సిఎస్సి రానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. రైట్, మీకైతే కొన్ని బోనస్ కూడా చెప్దాం అనుకున్నా. అదేంటంటే కొన్ని టిప్స్ ఇస్తాం అనుకుంటున్నా. ఏంటంటే సపోజ్ మీకు ఓన్లీ సిఎస్సిలోనే రావాలి, నేను సాఫ్ట్వేర్ వెళ్ళాలి అంటే చాలా కష్టం. అది 50K ర్యాంక్ అనేది చాలా పెద్దది. సో ఓన్లీ సింగిల్ బ్రాంచ్ సిఎస్సి అనే పెట్టుకోకుండా వేరే మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. అండ్ మీరు కాలేజ్లో చూసేది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్ ఎంత పెద్ద ఉంది, అన్ని రికార్డ్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చూస్తే మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు అనుకున్న బ్రాంచ్ సిఎస్సి ఆర్ ఏఎంఎల్లో మీకు సీట్ రాకున్నా కానీ యూ కెన్ స్టిల్ క్రాక్ కోడింగ్ ప్లేస్మెంట్స్. మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు బయట నేర్చుకునేకి చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి, చాలా కోడింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. చాలా మంది మీకు కోడింగ్ అయితే నేర్పిస్తారు. మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ బట్టి కోడింగ్ అయితే నేర్చుకుని ఈజీగా మీరు ప్లేస్మెంట్స్ అయితే తెచ్చుకోవచ్చు. సో లాస్ట్లీ అందరికి చెప్పేది ఏంటంటే ర్యాంక్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఎలా ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నారో అదే మీ ఫ్యూచర్ అయితే డిసైడ్ చేస్తుంది. ఒక మంచి కాలేజ్ అని అదేం లేదు, మీరు హార్డ్ వర్క్ బట్టే ఫ్యూచర్ అయితే డిసైడ్ చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 10K ర్యాంక్ వచ్చిన వాళ్ళు మంచి కాలేజ్లో అవుతారు. బట్ ఇన్ కేస్ వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుంటే వాళ్ళు వేస్టే. మీరు ఎంత తక్కువ ర్యాంక్ వచ్చినా మీరు హార్డ్ వర్క్ చేస్తే మీకు మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంటే 60K, 70K ఆర్ దీనికన్నా తక్కువ 40K ర్యాంక్ వచ్చినా ఎలాంటి కాలేజెస్ బెస్ట్ అని కావాలంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ద మోర్ కాలేజెస్ అండ్ కెరియర్ అప్డేట్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.